జగన్ అబద్ధాల గారడి మహిళా పక్షపాతిని చెప్పుకుంటే సరిపోతుందా? మహిళా పక్షపాతి అంటూ వైసీపీ చేసిన ప్రచారం ఎంత గట్టిగా వినిపించినా వాస్తవ జీవితంలో మహిళలు ఎదుర్కొన్న అనుభవాలు మాత్రం పూర్తి విరుద్ధ దిశలో ఉన్నాయి. మాటల్లో మహిళల మీద గౌరవం, సభల్లో హామీలు, పోస్టర్లలో పెద్ద పెద్ద నినాదాలు ఇవన్నీ కనిపించినా వాస్తవానికి జగన్ హయాంలో మహిళలకు భద్రత లోపించడం, వేధింపులు పెరగడం, న్యాయం కోసం ముందుకొచ్చిన మహిళలను అణిచివేయడం వంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. మహిళా సాధికారత పేరుతో ప్రచారం చేసిన గత ప్రభుత్వం అదే మహిళలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుక సాధనాలుగా మార్చిందనే భావన సమాజంలో బలంగా వేళనుకుంది. ప్రచారం ఒకవైపు, వాస్తవం మరోవైపు అన్న విరుద్ధ దృశ్యం మహిళల్లో అసంతృప్తిని, ప్రజల ఆగ్రహాన్ని మరింతగా పెంచింది. అమరావతి మహిళా రైతులు తమ భూములిచ్చి భవిష్యత్తు కోసం ఆశలు పెట్టుకుంటే వారిని ఆదుకోవాల్సిన అప్పటి వైసీపీ ప్రభుత్వం వారిపైనే కేసులు పెట్టడం, రోడ్లపై ఈడ్చడం వంటి సంఘటనలు మర్చిపోలేనివి. ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదు, మహిళల గౌరవంపై దాడిగా ప్రజలు భావించారు. అదే సమయంలో కొంతమంది వైసీపీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానకరంగా మాట్లాడడం ఆ పార్టీ అసలు మనస్తత్వాన్ని బయటపెట్టింది. మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు అసలు వారికి ఉందా అనే ప్రశ్న సహజంగా తలెత్తింది. వైసీపీ హయాంలో మద్యం విధానం మరో పెద్ద దెబ్బగా మారింది. కుటుంబాలు చీలిపోయాయి. మహిళలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోయారు. భర్తలు మద్యానికి బానిస అవడంతో వారి వల్ల ఎంతో మంది మహిళలు కష్టాలు పడాల్సి వచ్చింది. సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తూనే అదే డబ్బు మద్యం ద్వారా తిరిగి తీసుకునే విధానం అమలు చేయడం ఎంత పెద్ద విరుద్ధమో ప్రజలు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైసీపీ పాలనపై మహిళల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం పెరిగింది. అప్పుడే వైసీపీ మహిళా పక్షపాతి కాదు, మహిళా కక్షపాతి అనే నిజాన్ని తెలుసుకున్నారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిపాలనలో సమతుల్యత, బాధ్యత, స్పందన కనిపిస్తోంది. మహిళల భద్రతను కేవలం మాటల్లో కాకుండా కార్యాచరణలో చూపించాలనే దృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది. సమస్య వచ్చిన వెంటనే స్పందించడం, బాధితులకు న్యాయం జరిగేలా చూడడం, మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవస్థలను బలోపేతం చేయడం ఇవన్నీ ప్రజల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. కూటమి ప్రభుత్వం మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా సమాజ నిర్మాణంలో కీలక శక్తిగా గుర్తిస్తోంది. వారికి అవకాశాలు కల్పించడం, నిర్ణయాల్లో భాగస్వామ్యం ఇవ్వడం, భద్రతా వ్యవస్థలను మరింత బలపరచడం ఇవన్నీ నిజమైన సాధికారత దిశగా వేస్తున్న అడుగులు. చంద్రబాబు పాలనలో ముందే చూసిన అభివృద్ధి, పరిపాలన అనుభవం ఇప్పుడు మళ్ళీ మహిళల జీవితాల్లో భరోసా నింపే దిశగా ఉపయోగపడుతోంది. కేవలం నినాదాలు కాదు, ఫలితాల ద్వారా నమ్మకం సంపాదించాలనే లక్ష్యం కనిపిస్తోంది. అదే కూటమి ప్రభుత్వానికి ప్రధాన బలం. మహిళలను గౌరవించని రాజకీయానికి భవిష్యత్తు లేదు. వారిని అవమానించే నేతలు ఎంత పెద్దగా మాట్లాడినా ప్రజలు క్షమించరు. వైసీపీ నాయకుల మాటలు, వారి వైఖరి ఈ విషయాన్ని స్పష్టంగా చూపించాయి. అందుకే ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎవరు నిజంగా మహిళల పక్షాన్ని నిలిచారు, ఎవరు కేవలం ప్రచారం చేసుకున్నారు. ప్రజల అనుభవం ఒకటే చెబుతోంది, వైసీపీపై పెరిగిన ఆగ్రహం, కూటమి అంటే నమ్మకం, ఇక్కడే మహిళల గౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం ప్రజలు తీసుకునే నిర్ణయం స్పష్టంగా కనిపిస్తోంది.